మాజీ ఎమ్మెల్యే షకీలా కుమారుడి కేసులో సినిమాలో మించి బిగ్ ట్విస్ట్, సీఐ సస్పెండ్. తెలంగాణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీలా కుమారుడు మరిన్ని చిక్కుల్లో పడుతున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్లో ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్న సోహెల్ ఇప్పుడు విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అందుకే సోహెల్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఘటన జరిగిన తర్వాత ఆయన పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. 3 రోజుల నుంచి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పారిపోయినట్టు తేల్చారు. అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. షకీలా తనయుడు సోహెల్ హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద శనివారం డిసెంబర్ 23 అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఓ BMW కారుతో అక్కడ ఉన్న బారిగేడ్లను తొక్కుకుంటూ వెళ్లారు. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ను లొంగిపోమ్మని చెప్పి పంపించాడు. అయితే సీసీటీవీ ఫుటేజ్తో పాటు స్థానికులు విచారించిన పోలీసులు డ్రైవింగ్ చేస్తుంది డ్రైవర్ కాదని, సోహెల్ అని గుర్తించారు. కార్ బీభత్సం సృష్టించిన ఘటనలో సోహెల్ పేరును నిందితులు జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుణ్ణి తప్పించారని ప్రచారం ఉన్నందున స్వయంగా డీసీపీ దీనిపై వివరణ ఇచ్చారు. కార్ డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన మాజీ ఎమ్మెల్యే షకీలా కొడుకు సోహెలే అని చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి సోహెల్ ఒక మృతికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు. ప్రజాభవన్ ఎదురుగా రోడ్డుపై న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన భారీ గేట్స్ ఉన్నాయని, వాటిని అతివేగంగా వచ్చి అతను కారుతో ఢీకొన్నాడని విచారించారు. ఆ సమయంలో కారులో 2 యువకులతో పాటు 2 యువతులు ఉన్నారని చెప్పారు. వీళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పారు. అయితే ఈ కేసు నమోదు సమయంలో అసలు నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యేను మరొకరు పేరును చేర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. కానీ ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారని చెప్పారు. మరొక యువకుణ్ణి పట్టుకున్నారు. అతన్ని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, అయితే మాజీ ఎమ్మెల్యే ఆదేశంతో తన కుమారుడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే కారుని డ్రైవ్ చేసినట్లుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. అసలు నిందితుడిని తప్పించడం కోసం డ్రైవర్ను లొంగిపోయేలా చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డిసెంబర్ 23న అర్ధరాత్రి దాటాక 2:45 గంటల సమయంలో అత్యంత వేగంతో ఓ BMW కార్ TS13 ET 0777 ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ నియంత్రణ కోసం అడ్డుగా ఉందని బారిగేట్లను ఢీకొట్టి ముందుకు వెళ్ళింది. ఈ ఘటనలో బారిగేట్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం వేగానికి కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐను ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. ప్రమాదం తర్వాత సోహెల్ను పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు.